జీహెచ్ఎంసీ గట్కేసర్ 6వ డివిజన్ పరిధిలోని అంకుషాపూర్ దళితవాడలో నిలిచిపోయిన మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. 2017లో పునాదిరాయి వేసి కేవలం కప్పు వరకు వచ్చి నిలిచిపోయిన ఈ భవనాన్ని చూసి స్థానికులు గత పాలకుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీటీసీ కొమ్మిడి శోభా దామోదర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా తన సొంత నిధులతో మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేసి ఫంక్షన్ హాల్ను దళిత కాలనీ ప్రజలకు అంకితం చేస్తారని హామీ ఇచ్చారు. కాలనీ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుతూ త్వరలోని పనులు పూర్తి చేసి భవనాన్ని హ్యాండ్అవుట్ చేస్తానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొమ్మిడి దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కరుణాకర్, ఆంజనేయులు, రాజు, రవి మరియు దళిత నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి ఇట్లా రూమ్లు ఇస్తారు కదా, వీళ్ళకి ఏదైనా ప్లేస్ ఉంది దానిలో 2 రూమ్లు కట్టి దాని చుట్టూ పడవ కూడా పడవ జాలి గేట్ లాగా పెట్టుకొని అయితే అందులో అన్ని సామాన్లు పెట్టమని వాళ్ళకి సంబంధించిన సామాన్లు మొత్తం స్టోర్. మన అంకుషాపూర్లో ఎస్సీ కాలనీలో అందరికీ అవసరమయ్యే విధంగా ఒక ఫంక్షన్ హాల్ కట్టాలని చెప్పి 2017లోనే దీని గురించి ప్రయత్నం చేసినాం. అప్పుడు దీని పైనుంచి ఈ 33 kV తీగలు ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. డబ్బులు శాంక్షన్ అయినా కానీ చేయలేకపోయినాం. అప్పుడున్న సర్పంచ్ గారు వాళ్ళందరం కూడా సహకరించినాం. కానీ తీగల వల్ల లేట్ అయింది. ఆ తీగలు తీసే వరకల్లా తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. తర్వాత మళ్ళీ కూడా మా భారతీయ జనతా పార్టీ ఎంపీటీసీ గారు గెలవడం జరిగింది. వారి హామీ మేరకు ఆ రోజు కూడా మేము కోరినాం ఈ ఫంక్షన్ హాల్ కంప్లీట్ చేయాలని చెప్పి కోరితే దామోదర్ రెడ్డి గారు ఆ రోజు మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇది శాంక్షన్ చేయించైనా సరే నా సొంత నిధులతో అయినా సరే నేను చేయిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి వారు ప్రయత్నం చేసిండ్రు. సరే ఎమ్మెల్యే ఫండా, ఎంపీ ఫండా ఇవన్నీ ప్రయత్నం చేసారు, కాలేదు. కానీ ఇంతవరకు అయితే ఒక షెడ్ వేసే వరకు అయితే 10 లక్షలు శాంక్షన్ చేయించి ఇక్కడ వరకు తీసుకొచ్చిండ్రు. ఇక ముందు కూడా ఈ మొత్తం దీనికి బేస్మెంట్ కట్టడము, తర్వాత ప్రయర్ గోడ కట్టడము, ఈ గద్దె కట్టడము ఇవన్నీ కూడా చేయించమని చెప్పి వారిని కోరుతున్నాం. వారు సొంత నిధులు పెట్టి చేయిస్తా అని చెప్పి మాకు హామీ ఇచ్చారు నిన్న. కాబట్టి ఒకసారి మా కాలనీ వాసులందరి ముంగట మరొకసారి మాట్లాడిపిద్దామని చెప్పి ఈరోజు తీసుకొచ్చినాం. కాబట్టి మాకు మొత్తం కంప్లీట్ చేయాల్సిందిగా వారిని కోరుతున్నాం. నమస్కారం, నా పేరు వినోద్ మాదిగా. నేను ఉండేది అంకుషాపూర్ ఎస్సీ కాలనీలో ఉంటా. అయితే ఈ ఎస్సీ కాలనీ అందరి కోసము అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి కానీ ప్రతి ఒక్క దానికి టెంట్ హౌస్ కే దాదాపు ఒక 20 నుంచి 50 వేల మధ్యలో ఇట్లా ఖర్చు వస్తుంది. దాన్ని తక్కువ అంటే అది పెట్టడాక కూడా కొంతమంది చిన్న స్థాయిలో ఫంక్షన్ కూడా చేయలేకపోతారు, ఇబ్బందులు పడతారు. దానికోసం అని చెప్పి ఒక ఫంక్షన్ హాల్ కేటాయించారు. అది గతంలో 2017 అప్పుడు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన నుంచి సగం పనులు జరుగుతున్నాయి. అయితే అది ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్ రాకపోవడమా, లేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా ఏదో జరిగిపోయింది. ఈరోజు మా గ్రామ పెద్దలు కొమ్మిడి శోభా దామోదర్ రెడ్డి గారు వాళ్ళు పెద్ద మనసు చేసుకొని అది ఏదైతుందో అదంతా మేము చేపిస్తామని చెప్పేసి మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. దానికి ధన్యవాదాలు. అంకుషాపూర్ గ్రామంలో ఈ హాల్ కోసం గ్రామస్తులు అందరం ఒకే మాట మీద ఉండి ఒకే తాటిపై ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఆలోచనతో చేయడం జరిగింది. 2017 నుండి జరుగుతూ అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. కానీ ప్రభుత్వం కొన్ని నిధులు ఇవ్వకపోవడం వల్ల దానివల్ల పెండింగ్ జరిగింది. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీటీసీ కొమ్మిడి శోభారాణి గారు గెలిచినప్పుడు వారికి చాలా ప్రయత్నం చేసి ఒక 10 లక్షలు శాంక్షన్ చేయించారు. దానికన్నా ముందు నరసింహారెడ్డి గారు, కరుణాకర్ గారు వీరి కృషితోనే కొంత ఫండ్ వచ్చిన తర్వాత ఒక స్టేజ్ వరకు వచ్చిన తర్వాత ఆగిపోయింది. దాన్ని ఇకపైన ప్రభుత్వ నిధులు రాకున్నా కానీ సొంత నిధులతో చేపిస్తా అని చెప్పని శోభారాణి దామోదర్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకే ఇన్ని రోజులు ప్రయత్నం చేసినా ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు రాకపోవడంతో వారి సొంత నిధులతో ఇది డెవలప్ చేసి అనుకున్న ప్రకారంగా గ్రామస్తులకు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారంగా చేయడానికి ముందుకు వచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఆ రోజు ఎలక్షన్ తర్వాత కూడా ఎలక్షన్ అప్పుడు దీన్ని కట్టిస్తామని చెప్పలే, కానీ ఎలక్షన్ తర్వాత కూడా మీకు మేము అండగా ఉంటామని చెప్పిన ఎంపీసీ గారు మాట ఇచ్చారు. అదే మాట పైన ఇంకా వారి పదవి అయిపోయినాక కూడా అదే మాట మీద ఉండి ఈరోజు ఇక్కడికి వచ్చి అందరితో పాటు ఇక్కడ కులమతాలకు సంబంధం లేకుండా అందరితో పాటు కూర్చొని మేము అందరం కూర్చొని నిర్ణయం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రానున్న రోజుల్లో త్వరలో ఇది కంప్లీట్ చేసి
ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వారికి చాలా ఎక్స్పెండిచర్ ఖర్చు తగ్గే విధంగా మంచి మనసు చేసుకొని ఇలాంటి పనులు రానున్న రోజులు ఇంకా చేయాలని చెప్పని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసు. 10 సంవత్సరాల కింద ఈ ఫంక్షన్ హాల్ మల్లారెడ్డి వచ్చి ఓపెన్ చేసిండు. ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదు. చాలా 10 సంవత్సరాల కింద ఓపెన్ అయిన ఫంక్షన్ ఇంతవరకు కంప్లీట్ చేయలేకపోయారు. మా మాజీ సర్పంచ్ కావాలని జలజ సత్యనారాయణ రెడ్డి కక్ష కట్టి మా దళితుల మీద కావాలని చేసి ఇంతవరకు జాబ్ చేసిండు. ఇంత 10 సార్లు కోట్లన్నా జీపీ నుంచి పోయి ఒక 10 లక్షలు ఇవ్వని కొట్లాడితే కూడా ఒక్క రూపాయి కూడా నీకు ఇయ్యను, నువ్వేం చేసుకుని మా దళితుల కక్ష కట్టి కావాలని ఇది చేసిండు. ఇప్పుడు కావద్దు మా ఎంపీటీసీ గారు వచ్చి మా సొంత డబ్బులతో నిర్మిస్తామని మాకు హామీ ఇచ్చింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. శోభారాణి మేడంకు నమస్కారం. దామోదర్ రెడ్డి, అంక్షాపూర్ గ్రామ నివాసిని. మరి నేను ఎంపీటీసీగా గెలిచి దాదాపు 6 ఏళ్ళు దాటిపోయింది కదా. అంతకుముందు మన నరసింహారెడ్డి గారి హయాంలో, అంటే అప్పుడు కూడా బీజేపీ సర్పంచ్ ఉండే, వాళ్ళు ప్రయత్నం చేసి మన ఎస్సీ కమ్యూనిటీ కోసం ఒక ఫంక్షన్ కావాలని కోరుకొని దాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ పైన ఒక హై టెన్షన్ వైర్లు ఉన్నట్టున్నాయి, దాన్ని తీయించడానికి కొంచెం అడ్డంకులు వచ్చినాయి. అట్లాగూ కరుణాకర్ గారు ఎంపీటీసీ ఉండే, ఆ ఇద్దరు కలిసి ప్రయత్నం చేసి దాన్ని ప్రాసెస్ చేశారు. మరి నేను ఎంపీటీసీ అయిన తర్వాత 19 నుంచి నేను చాలా సార్లు ఎమ్మెల్యే గారికి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి అప్పుడు ఆయనకి రిక్వెస్టింగ్ లెటర్లు ఒక 50 ఇచ్చిండొచ్చు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా, మన సర్పంచ్ మన గ్రామ పంచాయతీల ప్రతి గ్రామ సభలో కూడా ఈ పేదలు అసలు ఏమంటారు, రెక్కాడితే కానీ డొక్కాడదు అంటారు కదా, అసలు ఏమి లేని పరిస్థితిలో ఉన్న బీదలు ఉన్నారు ఇక్కడ. మన ఎస్సీ కమ్యూనిటీ అంటేనే కొంచెం వాళ్ళకి ఏదైనా ఇస్తే కొంచెం హ్యాపీగా ఉంటారు కదా అన్నట్టు ఏదైనా చేద్దాం మనవంతు సహాయం అనుకొని మేము కూడా ప్రయత్నం చేసాం చాలా సార్లు. అయినా కూడా ఎంత కూడా ముందు పోలేదు. మరి ఆమె సర్పంచ్ వేరే పార్టీ కాబట్టి, నేను బీజేపీ కాబట్టి నాకు సహకరించలేదు. ఇద్దామని ఉండొచ్చు కానీ ఈ పార్టీల వల్ల ఇప్పుడు మేము ఆ పార్టీలు ఏమి చూడట్లేదు. కమ్యూనిటీ ఒకటే, వాళ్ళు బీద వాళ్ళకి కొంచెం ఏదన్నా హెల్ప్ చేస్తే బాగుంటది అంతే. దానికోసం ఎంత ట్రై చేసినా కూడా అవ్వట్లేదు. చూసిరా నేల ఇక్కడనే ఉంది, ఆ రేకుల వరకు అయితే వచ్చింది. ఎంతో కష్టపడితే ఒక 10 లక్షలు అయితే శాంక్షన్ అయినాయి. ఆ 10 లక్షలతోనే ఈ రేకులు ఇక్కడ వరకు వచ్చినాయి. మరి దీన్ని తొందరగా కంప్లీట్ చేసి ఇద్దామని మాకు ఉంది. ఈ గ్రామస్తులు అంటే ఈ ఎస్సీ కమ్యూనిటీ మన సోదరుల కోరిక మేరకు దీన్ని కంప్లీట్ చేయడానికి మేము సదా సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే నేను ఎంపీటీసీ గెలిచింది 90% వాళ్ళ ఓట్లతో, వాళ్ళ బలంతో నేను గెలిచిన. ఆ కృతజ్ఞత నాకుంది. వాళ్ళకి ఆ కృతజ్ఞత పూర్వకంగా వాళ్ళకి ఇస్తున్న నేను బహుమానం అనుకోండి.